హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ ఆస్పిరెంట్ తెలుగు. ఈ వీడియో ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే డిఫెన్స్లో ఒక ఫోర్స్ అయిన బీఎస్ఎఫ్ అనమాట. బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మినిస్ట్రియల్ స్టాఫ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 1526 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అవి ఏంటంటే ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనో, వారెంట్ ఆఫీసర్, పిఏ, హెడ్ కానిస్టేబుల్, హవాల్దార్ క్లర్క్ అనమాట. శాలరీ వచ్చేసరికి ఏంటంటే ఏఎస్ఐకి అయితే మినిమం 50,000 ప్లస్ అయితే వస్తుందండి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి మినిమం 40,000 ప్లస్ అయితే రావచ్చండి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 8 అండి. జూలై అయితే లాస్ట్ డేట్ అండి. అదేవిధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే ఫుల్ వీడియో అయితే తప్పక చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ అయితే అప్లికేషన్ ఫీజు గురించి అయితే మాట్లాడుకుందామండి. అదర్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాలండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని వద్దామండి. స్టార్టింగ్ డేట్ విషయానికి వస్తే ఏంటంటే ఆల్రెడీ జూన్ 9 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా లాస్ట్ డేట్ అయితే జూలై 8, 2024 అండి. అప్ టు 11:59 PM వరకు అయితే అప్లికేషన్ అయితే ఉందండి. అదేవిధంగా మీరు వెబ్సైట్ చూసుకోవచ్చు, recruitment.bsf.government.in నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు క్యాండిడేట్స్కి అయితే ఒక గమనికండి, ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. ఏదైనా ఏఎస్ఐ ఆర్ హెడ్ కానిస్టేబుల్ అన్నమాట. రెండిట్లో ఏదో ఒకటి మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసరికి యాజ్ ఆన్ August 1, 2024 అంటే అప్పటికల్లా మీకు ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే ఉండాలండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ అది కూడా ఏంటంటే August 1, 2024 కల్లా మినిమం ఏజ్ అనేది 18 ఉండాలండి. అదే మ్యాక్సిమం ఏజ్ అనేది 25 years అయితే ఉండాలండి. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 25 అండి. అది కూడా ఇయర్ అనమాట. సో అయితే ఆల్రెడీ కొన్ని కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటంటే ఎస్సీ/ఎస్టీకి ఏమో 5 years అనమాట. అంటే 25 + 5 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి అయితే 3 years అయితే ఇవ్వడం జరిగింది. 25 + 3 అనమాట. 28 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మనకి 3 years అయితే ఇవ్వడం జరిగిందండి. ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ అన్నారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళైతే మినిమం 3 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. యాజ్ అన్ క్లోజింగ్ డేట్ కల్లా వాళ్ళకేమో 40 years వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్కి. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీకి అయితే 45 years వరకు అయితే ఇచ్చారండి. అదేవిధంగా విడోస్, డైవర్స్ ఉమెన్ వీళ్ళకేమో 35 years వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీకి ఏమో 40 years వరకు అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వన్ అయితే మనం పే స్కేల్ గురించి అయితే మాట్లాడుకుందామండి. యాజ్ పర్ 7th CPC అంటే సెంట్రల్ పే కమిషన్ బట్టి ఏంటంటే ఏఎస్ఐ అంటే పే లెవెల్ 5 అయితే ఇవ్వడం జరిగిందండి. బేసిక్ వచ్చేసరికి మినిమం 29,200 స్టార్ట్ అయ్యి 92,300 అండి మ్యాక్సిమం అనేది. సో మినిమం శాలరీ వచ్చేసరికి ఇంక్లూడింగ్ అలౌన్సెస్ కలుపుకొని 50,000 ప్లస్ అయితే రావచ్చు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అండ్ హవాల్దార్ క్లర్క్ అయితే పే లెవెల్ 4 అనమాట. మినిమం బేసిక్ వచ్చేసరికి 25,500 స్టార్ట్ అయ్యి 81,100 అనేది లాస్ట్ అండి. సో మినిమం శాలరీ వచ్చేసరికి 40,000 ప్లస్ అయితే రావచ్చండి. ఈ రెండు ఏంటంటే గ్రూప్ సి కేటగిరీలో హైయెస్ట్ లెవెల్ ఏంటంటే పే లెవెల్ 5 అన్న, దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పే లెవెల్ 4 అనమాట. అభ్యర్థులు గమనించగలరు. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 15 to 26 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఏఎస్ఐ అండ్ వారెంట్ ఆఫీసర్ వేకెన్సీ అయితే చూద్దామండి. అయితే ఫోర్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో బీఎస్ఎఫ్ వచ్చేసరికి 17 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సిఆర్పిఎఫ్కి వచ్చేసరికి 21, ఐటీబీపీ ఏమో 56, సిఎస్ఎఫ్ ఏమో 146 అండ్ ఎస్ఎస్బి ఏమో 3 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడేమో హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడదామండి. బీఎస్ఎఫ్ నుంచేమో 300 వేకెన్సీస్ ఉన్నాయండి. సిఆర్పిఎఫ్ నుంచేమో 282, ఐటీబీపీ నుంచేమో 163, సిఎస్ఎఫ్ నుంచేమో 496, ఎస్ఎస్బి నుంచేమో 5 వేకెన్సీస్, అదే ఏఆర్ నుంచి ఏమో 35 వేకెన్సీ అయితే ఉండడమే జరిగింది. అదే రెస్పెక్టివ్ కేటగిరీ అయితే చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో గమనించగలరు. అయితే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి ఏంటంటే మన తెలుగు స్టేట్ నుంచి అయితే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ స్టేట్స్ కూడా మీరు గమనించగలరు. అయితే ఇప్పుడు మనమేమో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో టోటల్ ఎగ్జామ్ అనేది 3 phases అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 1 ఏమో ఫిజికల్ టెస్ట్, phase 2 ఏమో ఆన్లైన్ ఎగ్జామ్ అండి, phase 3 ఏమో స్కిల్ టెస్ట్, డీవీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం phase 1 గురించి అయితే మాట్లాడుకుందామండి. phase 1 అంటే ఫిజికల్ టెస్ట్ అండి. అయితే మేల్కి చూసేసరికి హైట్ అనేది 165 centimeters అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీస్కి అయితే 162.5 centimeters అయితే ఉండాలండి. అదేవిధంగా రన్నింగ్ అనేది 1.6 km అనేది 6 minutes కంప్లీట్ చేయాలండి. అదేవిధంగా సెస్ట్ విషయానికి వస్తే అంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అండి.
అన్ఎక్స్పెండెడ్ అయితే 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదే ఎక్స్పెండెడ్ అయితే 82 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఉండాలండి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీస్కి అయితే అన్ఎక్స్పెండెడ్ వచ్చేసరికి 76 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎక్స్పెండెడ్ అయితే 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. అయితే ఇప్పుడు మనం ఫీమేల్ గురించి అయితే మాట్లాడదామండి. హైట్ వచ్చేసరికి అయితే 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీస్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా రన్నింగ్ వచ్చేసరికి 800 మీటర్ని ఏంటంటే 4 minutes and 45 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. ఇంకొక అమ్మకి ఏంటంటే ఎక్సర్సైజ్ మనకి ఏంటంటే ఓన్లీ పిఎస్టీ మాత్రం ఉంటుందండి, ఫిజికల్ టెస్ట్. పీఈటీ అయితే వాళ్ళకి అవసరం లేదండి. తర్వాత వెయిట్ వచ్చేసరికి ఏంటంటే హైట్ అండ్ ఏజ్ ప్రకారం మాత్రం వెయిట్ అనేది చూస్తారు. అదేవిధంగా ఫేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్. ఇప్పుడు మనం ఫేజ్ 2 గురించి అయితే మాట్లాడదామండి. ఫేజ్ 2 అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఫేజ్ 1 అయితే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకేమో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేంటి దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఎగ్జామ్ అనేది ఏంటంటే 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. టైం అయితే 1 hour 40 minutes అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ అనేసి. హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏంటంటే 20 questions 20 marks అండి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 20 questions 20 marks అండి. అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఏంటంటే 20 questions 20 marks అండి. అదేవిధంగా క్లర్కల్ యాప్టిట్యూడ్ అనేది 20 questions and 20 marks అండి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 20 questions and 20 marks అండి. టోటల్గా 100 questionsకి 100 marks అనమాట. ఎగ్జామ్ అయితే 100 marksకి అయితే కండక్ట్ చేయడం. సో అదేవిధంగా ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రం ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా డేట్ అండ్ సెంటర్ అనేది మీకు ఈ అడ్మిట్ కోడ్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ని ఈమెయిల్ ద్వారా కూడా ఇన్ఫామ్ అయితే చేస్తారండి. అదేవిధంగా ఏంటంటే మీకు ఏంటంటే ఎగ్జామ్ మార్క్స్ కోడ్ మీద క్యాండిడేట్స్ ఏంటంటే నార్మలైజేషన్ చేయడం కూడా జరుగుతుందండి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుందని చెప్తున్నారు. అయితే నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరైతే ఫేజ్ 2 అయితే క్వాలిఫై ఉన్నారో వాళ్ళనేమో ఫేజ్ 3కి అయితే పిలవడం జరుగుతుందండి, స్కిల్ టెస్ట్కి. అది ఏంటంటే ఏఎస్ఐ పోస్ట్కి ఏమో 1:30 times అయితే పిలుస్తారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీకి ఏమో 1:10 times అయితే పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఫేజ్ 3 గురించి అయితే మాట్లాడదామండి. ఎవరైతే ఫేజ్ 2 అయితే క్వాలిఫై ఉన్నారో వాళ్ళనేమో ఫేజ్ 3కి అయితే పిలుస్తారు, స్కిల్ టెస్ట్కి. అయితే ఏఎస్ఐకి ఏమో స్టెనో అయితే ఉండడం జరుగుతుందండి. అయితే స్టెనో ఏంటంటే డిక్టేషన్ అయితే చేస్తారు. 10 minutesలో 8 words per minute అనమాట. అంటే టోటల్గా 800 words అయితే డిక్టేట్ చేయడం జరుగుతుందండి. అదే మ్యాటర్ని ఇంగ్లీష్లో అయితే 15 minutesలో అయితే టైప్ చేయాలండి. అదేవిధంగా హిందీలో అయితే 65 minutesలో అయితే కంప్యూటర్ మీద అయితే టైప్ చేయాలి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్కి అయితే స్కిల్ టెస్ట్ అయితే ఓన్లీ టైపింగ్ అండి. అయితే ఇంగ్లీష్లో అయితే మినిమం స్పీడ్ 35 words per minute అయితే ఉండాలి. అంటే దాని అర్థం 10 minutesలో 350 words అయితే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా హిందీలో అయితే మినిమం స్పీడ్ 30 words per minute అయితే ఉండాలి. అంటే దాని అర్థం 10 minutesలో 300 words అయితే టైప్ అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. అయితే నెక్స్ట్ విషయానికి వస్తే అంటే ఫైనల్ సెలక్షన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఫైనల్ సెలక్షన్ అనేది ప్యూర్గా ఏంటంటే మెరిట్ మీద అయితే తెస్తారు, ఎగ్జామ్ మెరిట్ అండి. అదేవిధంగా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 3 అనేది క్వాలిఫైయింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఫేజ్ 1 వచ్చేదానికి వస్తే అన్ని విధాలుగా మీరు ఫిజికల్గా సరిపోయారు లేదా చూసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసరికి ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీద అయితే ఫోకస్ పెట్టాలి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి స్టెనో అండ్ టైపింగ్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే ఇమీడియట్గా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి స్టెనో అండ్ టైపింగ్ అయితే నేర్చుకోవాలి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 8 కాబట్టి ఎవరు కూడా డిలే చేయదు, వేగంగా అయితే అప్లై చేసుకోండి. అదేవిధంగా అభ్యర్థులు గమనికేంటి ప్రతి ఎగ్జామ్ కూడా ప్లానింగ్ అనేది తప్పనిసరి. దాంతోపాటు మన మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేసుకుంటే జాబ్ అనేది పక్కగా వస్తుంది. నా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరిన్ని కాంపిటేటివ్ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు, ఆల్ ది బెస్ట్ అండి. మర్చిపోవద్దు, జూలై 8 లాస్ట్ డేట్ కాబట్టి వేగంగా అయితే అప్లై చేసుకోండి.